Yeah. So good evening, guys. So how are you all? Good evening, sir. Good evening, sir. I hope everyone doing great, fantastic. Okay. Yeah. So first of all, heartily welcome everyone to this wellness revolution. So here are some instructions we have to must follow. Must and should we have to follow these instructions. So okay, before starting the session, it's better ఎవరైనా డిస్టర్బెన్స్ ఉన్న ప్లేస్లో ఉంటే సో మీ ఆడియోని మ్యూట్లో పెట్టుకోండి సో ఎవరికి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వదు సో అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఈస్ సో ఇట్స్ బెటర్ ఎవ్రీవన్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ సో దట్ ఈస్ ఎందుకంటే మనం చేసేది ఆల్రెడీ వెబినార్ ఓకే సో స్పీకర్కి మీ ఐ కాంటాక్ట్ కానీ మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ వైల్ డెలివరింగ్ ద కంటెంట్ సో దట్స్ వై వీ హ్యావ్ టు స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ yeah, still some people in dilemma on JL వద్దా అని okay so it's better to switch on your videos yeah thank you yeah so let's jump into the session so let me introduce myself Manoj Kumar. I'm representing Healthypreneurs Academy. So by profession I'm a clinical pharmacist and alongside I'm a part of consumer genomic company. So now so why this wellness revolution, right? So this is a doubt for many new people. So why this ante? So in present situations and present days, సో ఏమైపోయిందంటే హెల్త్ ఈజ్ ద ఆప్షనల్ అయిపోయింది అన్నట్టు. హెల్త్ అనేది ఆప్షనల్ థింగ్ అయిపోయింది. సో బికాస్ ఆఫ్ దట్ అంటే ఏమైపోయిందంటే ఫస్ట్ పీపుల్ ఫోకసింగ్ ఆన్ దేర్ అకాడమిక్స్, దేర్ జాబ్, దేర్ కెరీర్. సో దాని తర్వాత ఇన్ కేస్ టైం ఉంటే హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. So that's why we are facing all the health issues like this corona and everything. So if we properly maintain our health, so we are not అంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో దట్స్ వై టు బ్రింగ్ దట్ హెల్త్ we started this wellness revolution. So coming to today's session అంటే టుడే టాపిక్ వచ్చేసి వన్ థింగ్ సో అవర్ బ్యూటీ అండ్ గుడ్ అపియరెన్స్ సో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది తెలుసా? ఇట్స్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ అవర్ డ్రెస్సింగ్, రైట్? సో మనం మంచి డ్రెస్ వేస్తే డెఫినెట్గా మంచిగా అనిపిస్తాం. సో అట్లా అని చెప్పి ఒకే డ్రెస్ ఎవ్రీడే వేస్తామా? నో కదా. సో వీళ్ళు డ్రెస్ వేసి ఏం చేస్తాం? బయటకు వెళ్ళి వర్క్ చూసుకొని పార్టీస్కి వెళ్ళేసి వచ్చి ఏం చేస్తాం? సో ఆబ్వియస్గా బయటకు వెళ్ళి వచ్చినామంటే డస్ట్ పడుతుంది, స్టెయిన్స్ ఉంటాయి, మరకలు అవన్నీ ఉంటాయి. సో ఏం చేస్తాం? వచ్చి వాష్ చేసి క్లీన్గా వాష్ చేసి ఐరన్ చేసి పక్కన పెట్టేస్తాం. సో మనం వేసుకునే డ్రెస్కి అంత కేర్ తీసుకుంటే సో వాట్ అబౌట్ అవర్ బాడీ, రైట్? మనం ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఈజ్ ఆల్రెడీ ఈజ్ దేర్. సో దాంతోపాటు మనం తీసుకునే ఫుడ్ వల్ల సో మన బాడీలో కూడా చెత్త, డస్ట్, అదర్ కెమికల్ పార్టికల్స్ అన్నీ పట్టుకొని ఉన్నాయి లోపల బాడీకి. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు రిమూవ్ దట్. అంటే మన డ్రెస్సెస్ని ఎలా వాష్ చేసుకుంటున్నామో సో మన బాడీని కూడా అట్లా వాష్ చేయాలి రెగ్యులర్గా. సో టు రిమూవ్ దట్ కెమికల్ పార్టికల్స్ ఎవ్రీథింగ్. సో అవి ఏమైతే అంటే బాడీలో అక్యూములేట్ అయిపోతాయి, అంటే చెప్పాలంటే పేరుకుపోతాయి అన్నట్టు. సో కెమికల్ పార్టికల్స్ కానీ డస్ట్ కానీ అదర్ అన్వాంటెడ్ మెటీరియల్స్ అన్ని బాడీలో అక్యూములేట్ అయిపోతాయి. సో వీ హ్యావ్ టు రిమూవ్ దట్. సో ఇఫ్ ఇన్ కేస్ వీ డోంట్ రిమూవ్ దట్ ఏమైపోతుంది అంటే దే ఆర్ లీడింగ్ టు మేజర్ కాంప్లికేషన్స్. సో మన హెల్త్ కాంప్లికేషన్స్ అన్ని అక్కడ నుండే స్టార్ట్ అవుతాయి. సో ఎట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు రిమూవ్ దట్ ఎక్స్ట్రా అన్వాంటెడ్ కంటెంట్ ఫ్రమ్ అవర్ బాడీ. సో ఆ రిమూవ్ చేసే ప్రాసెస్ని విల్ కాల్ ఇట్ యాజ్ అన్ డీటాక్సిఫికేషన్. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ ఆన్ డీటాక్సిఫికేషన్ ఫర్ అవర్ వెల్ బీయింగ్. So to discuss about this topic today we have a person here. So before inviting him, so again I want to mention one instruction. సో ఈ సెషన్ అవుతున్న మధ్యలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే ప్లీజ్ మేక్ ఏ నోట్, అంటే మీకున్న క్వశ్చన్స్ని నోట్ చేసుకోండి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ సెషన్ వీ హ్యావ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. సో ఎట్ దట్ సెషన్ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. సో వీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. యా, థ్యాంక్ యూ. సో ప్లీజ్ మేక్ ఎ నోట్. So without any delay, so I would like to invite a person to discuss about this detoxification.
So he's having very good experience in nutritional management. So I would like to invite Mr. Kiran sir to discuss about detoxification. So over to Kiran sir. Yeah, so thank you, Manoj sir, for your warm welcome and great evening, everyone. Myself, I'm K. Kiran. So, నెక్స్ట్ 20 minutes అంటే ఫోకస్ తోటి నేను ఏం చెప్తున్నా అనేది ఫోకస్ తోటి వినండి. ఓకే, అండ్ లెట్ మీ షేర్ పీపీటీ. Sir, is my PPT is visible? Yeah, okay, Kiran sir, it's visible. Okay, thank you, sir. Thank you so much. So once again, great evening, everyone. Myself, I'm Kasaram Kiran, representing Gene Think Healthy Ways. సో అంటే నేను ఈరోజు దేని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నా అంటే టుడే ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ డిటాక్సిఫికేషన్. అసలు అంటే డిటాక్సిఫికేషన్ అంటే ఏంటంటే, డిటాక్సిఫికేషన్ అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేయడం, దాన్నే డిటాక్సిఫికేషన్ అంటారు అనమాట. అంటే టాక్సిన్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన అంటే ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజమ్స్ లో కూడా ఈ టాక్సిన్స్ అనేవి ఉంటాయి, ఇంక్లూడింగ్ హ్యూమన్ బాడీ. వాటిని రిమూవ్ చేయడానికి ఏదైతే ఫిజియోలాజికల్ ప్రాసెస్ ని, మెడిసినల్ ప్రాసెస్ ని అంటే యూజ్ చేస్తారో దాన్ని డిటాక్సిఫికేషన్ అంటారు అనమాట. సో అంటే ఈ టాక్సిన్స్ అంటే ఏంటంటే ఈ టాక్సిన్స్ అనేవి మెడిసినల్ లైక్ కెమికల్ సబ్స్టాన్సెస్ అన్నమాట. అంటే ఇవి ఏం చేస్తాయి అంటే దీస్ ఆర్ పొల్యూటెంట్స్. ఇవి ఏం చేస్తాయి అంటే మన బాడీకి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట. అంటే ఈ టాక్సిన్స్ అసలు అంటే ఎక్కడి నుంచి అంటే మన బాడీలో టాక్సిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే డ్యూ టు ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మన బాడీలో ఈ టాక్సిన్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ అంటే ఇప్పుడు ఒక ఇనుము అంటే ఆ రస్ట్ అనేది ఏం చేస్తుందంటే ఆ ఇనుము అంటే ఐరన్ ఉంటుంది కదా, దాన్ని తినేస్తుంది అనమాట. సేమ్ లైక్ ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా మన బాడీలో ఉన్న ఆర్గన్స్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ సేమ్ ఇక్కడ చూస్తే మీకు చాలా క్లియర్ అర్థమవుతుంది. అంటే మన టాక్సిన్స్ లేనప్పుడు మన సెల్స్ అనేవి చాలా నార్మల్ గా ఉన్నాయి, రైట్? డ్యూ టు దిస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇక్కడ మన సెల్స్ అనేది అంటే చాలా అంటే లైక్ డ్యామేజ్ అయిపోతున్నాయి అనమాట. ఓకే, అండ్ మీకు ఇంకా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి నేను మీకు ఇంకా చాలా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? అంటే ఒకవేళ మనం ఒక టమాటో తీసుకొని ఏట్లో పెడితే అది ఏమవుతుందంటే కొన్ని రోజులకు అది మెత్తబడిపోతుంది. దాని తర్వాత అది ఏమవుతుందంటే కుళ్ళిపోతుంది అనమాట. సేమ్ లైక్ మన సెల్స్ కూడా మన బాడీలో టాక్సిన్స్ అంటే మన బాడీలో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ సెల్స్ అనేవి అంటే లైక్ డ్యామేజ్ అయిపోతాయి అనమాట. అంటే ఫ్రీ రాడికల్స్ ఆ సెల్స్ ని అటాక్ చేయడం వల్ల అవి ఏమైపోతాయంటే వీక్ అయిపోతాయి, అది డ్యామేజ్ అయిపోతాయి అనమాట. అంటే మన బాడీలో అంటే సెల్స్ అనే మన బాడీలో సెల్స్ ఉంటాయి, రైట్? అవి యాక్చువల్ గా అంటే 120 days ఆ సెల్స్ అనేవి బ్రతుకుతాయి. బట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో వాటి లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. అంటే 40కి 60కి ఆ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన ఏజింగ్ అంటే మన రేట్ ఆఫ్ ఏజింగ్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఓకే, అండ్ అంటే ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మన కార్ కి 4 వెహికల్స్ ఉంటాయి, రైట్? ఒక వెహికల్ లేకపోయినా మన కార్ నడవదు. అది సేమ్ లైక్ అంటే ఇప్పుడు ఒకవేళ కార్ టైర్ పంక్చర్ అయితే అక్కడ అంటే మనం ఏం చేస్తామంటే ఆ టైర్ ని రిప్లేస్ చేస్తాం, రైట్? అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి పంక్చర్ అయితే మనం ఏం చేస్తామంటే మళ్ళీ రిప్లేస్ చేస్తాం. మళ్ళీ థర్డ్ టైం 4th టైం అలాగే పంక్చర్ అయితే అంటే మనకు అక్కడ అర్థం అవుతుంది అంటే అక్కడ ప్రాబ్లం టైర్ లో కాదు, అక్కడ ప్రాబ్లం ఎక్కడుందంటే ఆ వీల్స్ లో ఉందన్నమాట ప్రాబ్లం. మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటే మనం ఆటోమేటిక్ గా
అంటే ఆ టైర్ ని మనం ఆటోమేటిక్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒకవేళ ఏదో వేరే పర్సన్ వచ్చి మన టైర్ పంక్చర్ అయిందని తన కార్ యొక్క టైర్ ఏమవుతుంది, తన కార్ ఆగిపోతుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంటే మన సెల్స్ అనేవి ఇప్పుడు వేరే సెల్ ఆకలి ఉందని ఈ సెల్ పోయి దానికి ఫుడ్ ఇస్తే ఏమవుతుందంటే ఈ సెల్ కూడా ఏమవుతుంది అంటే డ్యామేజ్ అవుతుంది, రైట్? అంటే ఈ సెల్ కి ఫుడ్ ఉండదు ఫస్ట్. ఇట్లాంటి కండిషన్స్ లో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉంటుంది అనమాట. ఇట్లాంటి కండిషన్స్ కి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది లోన్ అవుతుంది. అండ్ అంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే అంటే డ్యూ టు యువి లైట్ అండ్ డ్యూ టు ఎయిర్ పొల్యూషన్ అండ్ డ్యూ టు రేడియేషన్స్ అండ్ డ్యూ టు ఇన్ఫ్లమేషన్ స్మోకింగ్ వల్ల ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మన డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. మన డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేస్తాయి అనమాట ఈ ఫ్రీ రాడికల్స్. అండ్ అంటే ఈ ఫ్రీ రాడికల్స్ రావడానికి సోర్సెస్ ఏంటంటే సిగరెట్ స్మోక్, ఆల్కహాల్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ ఇండస్ట్రియల్ కెమికల్స్, రేడియేషన్స్, టాక్సిక్ మెటల్స్, డ్రగ్స్, పొల్యూషన్. These are the externally generated sources of free radicals. Okay, and what are అసలు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంది? అండ్ అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీలో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. అంటే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి లైక్ అంటే ఇవి ఎట్లుంటాయంటే రాబర్ అనమాట. అంటే ఇవి అంటే హెల్తీ సెల్ నుంచి ఫుడ్ ని అంటే దొంగలిస్తాయి అనమాట, రైట్? ఈ మన ఫుడ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే చాలా మంది ఫుడ్ ని ఎందుకు తింటారు అంటే ఎనర్జీ కోసం తింటారు, బట్ యాక్చువల్ గా మన ఫుడ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తా అంటే ఆ ఫ్రీ రాడికల్స్ కి ఫుడ్ ని సప్లై చేస్తాయి అనమాట. అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ దగ్గర అంటే లైక్ అది ఎంత ఫుడ్ ఇచ్చినా కూడా అవి స్టేబుల్ గానే ఉంటాయి అనమాట. అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్ ని హెల్తీ సెల్ గా మారుస్తాయి అనమాట. ఓకే, అండ్ అంటే దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. లైక్ అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అంటే వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ కొన్ని సీడ్స్ ఉన్నాయి, రైట్? దీస్ ఆర్ ద యాంటీ ఆక్సిడెంట్స్. నా క్వశ్చన్ ఏంటంటే మనం రోజు ఇవన్నీ తింటున్నామా? అంటే మన డైట్ లో ఏమేమి తింటున్నాం అనేది నా క్వశ్చన్, రైట్? అండ్ అంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంది అంటే డిసీజ్ రిలేటెడ్ టు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏంటంటే లైక్ ఇక్కడ మీకు అంటే లైక్ డయాబెటీస్ అండ్ ఆటిజం, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్స్, అస్తమా. దీస్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. అండ్ అంటే ఈ టాక్సిన్స్ అనేవి మన బాడీని ఎలా డ్యామేజ్ చేస్తాయి, రైట్? అంటే ఈ టాక్సిన్స్ మన ఎంజైమ్స్ ని డ్యామేజ్ చేస్తాయి అనమాట. అంటే ఈ ఎంజైమ్స్ ని డ్యామేజ్ చేసినప్పుడు మన బాడీలో ఏమవుతుందంటే ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ అనేవి కరెక్ట్ అంటే ఈ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ ఈ ఎంజైమ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. కానీ ఈ ఎంజైమ్స్ ని ఆ టాక్సిన్స్ డ్యామేజ్ చేస్తున్నాయి. అప్పుడు అంటే మాలిక్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కరెక్ట్ గా జరగదు అండ్ ఎనర్జీ కరెక్ట్ గా ప్రొడ్యూస్ కాదనమాట. అండ్ సెల్ స్ట్రక్చర్ కూడా కరెక్ట్ గా ఉండదు. అండ్ మన బ్లడ్ లో హీమోగ్లోబిన్ ప్రొడ్యూస్ చేయడానికి కొన్ని బాడీ ఫంక్షన్స్ అవసరం అవుతాయి. ఆ బాడీ ఫంక్షన్స్ అంటే ప్రొడ్యూస్ కావడానికి ఈ ఎంజైమ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అనమాట. కానీ ఈ ఎంజైమ్స్ ని టాక్సిన్స్ డ్యామేజ్ చేస్తున్నాయి. అండ్ టాక్సిన్స్ డిస్ప్లేస్ స్ట్రక్చరల్ మినరల్స్. అంటే ఈ స్ట్రక్చరల్ మినరల్స్ అంటే ఏంటంటే నిర్మాణ ఖనిజాలు. అంటే ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే మన బోన్స్ ని స్ట్రాంగ్ గా ఉంచడానికి ఈ స్ట్రక్చరల్ మినరల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అనమాట. కానీ ఈ టాక్సిన్స్ అనేవి వాటిని డిస్ప్లేస్ చేస్తున్నాయి. ఆ డిస్ప్లేస్ చేయడం ద్వారా మన బోన్స్ అనేవి చాలా వీక్ అవుతున్నాయి. అంటే చాలా మంది పీపుల్ అంటే లైక్ ఏమనుకుంటారు అంటే లైఫ్ లాంగ్ మన బోన్స్ ని చాలా హెల్తీగా ఉంచాలనుకుంటారు, కానీ టాక్సిన్స్ అనేవి డ్యామేజ్ చేస్తున్నాయి, రైట్? అండ్ అంటే మన బోన్స్ లో కాల్షియం ఉంటుంది. అంటే ఈ టాక్సిన్స్ ఎప్పుడైతే టాక్సిన్స్ అనేవి మన బోన్స్ లో ఉన్న కాల్షియం ని డిస్ప్లేస్ చేస్తాయో అప్పుడు మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొన్ని ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట. లైక్ మన స్కెలిటల్ మొత్తం వీక్ అయిపోతుంది. అండ్ టాక్సిన్స్ మన డిఎన్ఏ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. అంటే ఈ డిఎన్ఏ ఏం చేస్తుందంటే మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్స్ కి ఇది క్యారీ చేస్తుంది అనమాట. కానీ ఈ టాక్సిన్స్ డ్యామేజ్ చేస్తున్నాయి డిఎన్ఏని. కామన్ అంటే మనం పొలాల్లో యూజ్ చేసే మన ఫార్మర్స్ యూజ్ చేసే పెస్టిసైడ్స్ లో బెంజైన్ ఉంటుంది. ఆ బెంజైనే ఈ డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. అండ్ టాక్సిన్స్ డ్యామేజ్ జీన్ ఎక్స్ప్రెషన్స్. అంటే మనకు అంటే ఎవ్రీడే మన బాడీలో చేంజెస్ వస్తుంటాయి.
అండ్ అవుటర్ ఎన్విరాన్మెంట్ లో కూడా చేంజెస్ వస్తాయి, రైట్? అంటే ఈ చేంజెస్ వచ్చే ప్రకారంగా అంటే చేంజెస్ ని ఇది మన జీన్స్ అనేది అడాప్ట్ చేసుకుంటాయి అనమాట, రైట్? కానీ ఈ జీన్ ఎక్స్ప్రెషన్స్ ని ఈ టాక్సిన్స్ అనేవి డ్యామేజ్ చేస్తున్నాయి. అండ్ టాక్సిన్స్ డ్యామేజింగ్ సెల్ మెంబ్రెయిన్స్ అంటే అప్పుడు సెల్ మెంబ్రెయిన్స్ డ్యామేజ్ చేసినప్పుడు మన సెల్ మెంబ్రెయిన్స్ అనేవి కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వవు. మన బాడీలో సిగ్నలింగ్ ఏవి అంటే మన సెల్ మెంబ్రెయిన్ సిగ్నలింగ్ ఇస్తుంది అనమాట. కానీ ఈ టాక్సిన్స్ దాన్ని డ్యామేజ్ చేయడం వల్ల అవి కరెక్ట్ రెస్పాండ్ అవ్వలేకపోతున్నాయి, అంటే ఇంపార్టెంట్ మెసేజెస్ ని అవి ఇవ్వలేకపోతున్నాయి అనమాట. అండ్ అంటే మన బాడీలో టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేయడానికి ఏ ఆర్గన్స్ యూజ్ అవుతాయి అంటే లివర్, కిడ్నీ, ఇంటెస్టైన్స్, రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ స్కిన్, లింబ్ సిస్టమ్. దీస్ ఆర్ ద ఆర్గన్స్ విచ్ హెల్ప్స్ టు ఎలిమినేట్ టాక్సిన్స్ ఇన్ ద బాడీ. అండ్ ఇప్పుడు అంటే మనం అంటే ప్రెసెంట్ జనరేషన్ లో మనం అంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కటి కూడా టోటల్ అంటే కెమికల్ అండ్ టాక్సిక్ సబ్స్టెన్స్ కి మనం ఎక్స్పోజ్ అయ్యి ఉన్నాం, రైట్? అంటే మనం బ్రీత్ చేసే ఎయిర్ కానీ, మనం మనం తాగే వాటర్ అండ్ ది ఫుడ్ విచ్ వి ఈట్ అండ్ అవర్ లైఫ్ స్టైల్. అండ్ అంటే దీని వల్ల అంటే మన లైఫ్ స్టైల్ మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది, రైట్? అంటే మన సెల్స్ కి కరెక్ట్ ఆక్సిజన్స్, విటమిన్స్, మినరల్స్ కరెక్ట్ అందడం లేదనమాట. దీనివల్ల అంటే ఇప్పుడు అంటే మనం ఉరకమంటే అంటే పరిగెత్తామంటే కొంత దూరం వరకు పరిగెళ్తాం, దాని తర్వాత మనకి ఏమైతుందంటే ఆయాసం వస్తుంది, రైట్? ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని అంటే పరిగెత్తామంటే మనం పరిగెత్తలేము, రైట్? ఈ యాజ్ లైక్ అంటే ఇక్కడ లివర్ కూడా అంటే ఎంత వరకు ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతావో అంటే మన బాడీ టోటల్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఓవర్లోడ్ అయింది. అంటే ఈ ఆర్గన్స్ అనేవి ఎంత వరకు ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతావో అంతవరకు చేస్తాయి. దాని తర్వాత ఏమైతుందంటే ఇవి కూడా ఏమైతే డ్యామేజ్ అయిపోతాయి. ఇప్పుడు సరే అంటే డ్యామేజ్ అయినవని మన ఆర్గన్స్ తీసి లైక్ మనం స్నానం చేసినట్టు వాటిని తీసి మనం మంచిగా కడిగి మళ్ళీ సెట్ చేసుకోలేము కదా. వీఆర్ నాట్ రోబోట్స్, రైట్? సేమ్ అంటే మనం ఏం చేయాలంటే అంటే మన డిటాక్సిఫికేషన్ జరగడానికి మనం మన డైట్ ని మనం కరెక్ట్ ఉంచాలి, రైట్? అంటే మనం తినే డైట్ ని మనం కరెక్ట్ గా ఉంచాలి. అంటే ప్రతి ఒక్కరికి అంటే ఈ డైట్ సేమ్ ఉంటుందా అంటే మన తినే డైట్ అంటే కొందరు అంటే లైక్ డైట్ అనేది ప్రతి ఒక్కరికి సేమ్ ఉండదు. అంటే మరి దేని మీద డిసైడ్ ఉంటుంది డైట్ అంటే దాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే హెల్తీ వేస్ బ్రాట్ ఏ కిట్ కాల్ జీన్ థింగ్. దీని అంటే ఇది ఏం జెనెటిక్ టెస్టింగ్ చేస్తుంది అనమాట. దీనివల్ల మనం ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినదు అనేది మన జీన్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఇది మనకు చాలా క్లారిటీగా చెప్తుంది. అండ్ మనం అంటే లైక్ ఇంకా ఎక్స్టర్నల్ అంటే మనం బయట వాడే కామన్ గా యూజ్ చేసే డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఎక్సర్సైజ్ అండ్ స్టీమ్ బాత్ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్ అండ్ గ్రీన్ టీ. అంటే ఇవన్నీ మనం అంటే బయట యూజ్ చేస్తాం అంటే లైక్ బయట అంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు అనమాట. కానీ అండ్ దీన్ని పంచకర్మ ట్రీట్మెంట్ అంటారు అనమాట. లైక్ ఆకుపంచర్ ట్రీట్మెంట్ అంటారు అనమాట. అంటే మన బాడీలో చిన్న ఆర్గన్స్ కూడా ప్రతి ఒక్క ఆర్గన్ అంటే చిన్న ఆర్గన్స్ కూడా మన ఫీట్ కి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే త్రూ ఛానల్స్ మన ఫీట్ కి కాంటాక్ట్ అయి ఉంటాయి అనమాట. ఇవి అంటే ఇక్కడ అంటే ఈస్టర్న్ మెడిసిన్ వాళ్ళు అంటే ఒక 100 సంవత్సరాలు రీసెర్చ్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే మన బాడీలో టాక్సిన్స్ అనేవి డౌన్వర్డ్స్ ఫ్లో అవుతాయంట. అంటే డౌన్వర్డ్స్ ఫ్లో అయ్యి మన టిప్స్ లో మన ఫీట్ యొక్క టిప్స్ లో అవి అక్యుములేట్ అవుతాయంట, రైట్? అండ్ ఇంకోటి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ టాక్సిన్స్ అనేవి మనకు డేంజరస్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీటి వల్ల, రైట్? అండ్ అంటే ఈ ఆకుపంచర్ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే అంటే అక్కడ ఉన్న వాళ్ళు మన ఫీట్ ని పంక్చర్ చేసి అక్కడ ఉన్న టాక్సిన్స్ మొత్తం రిమూవ్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు అంటే లైక్ దీస్ ఆర్ ద సొల్యూషన్స్, రైట్? ఇప్పుడు అంటే నా క్వశ్చన్ ఏంటంటే కెన్ యూ మేక్ ఇట్ యాజ్ ఎ లైఫ్ స్టైల్? ఇప్పుడు లైక్ అంటే ఇది ఆకుపంచర్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ అండ్ స్టీమ్ బాత్ లేకపోతే పంచకర్మ ట్రీట్మెంట్, గ్రీన్ టీ
అండ్ మనం తినే డైట్, ఇవన్నీ మనం అంటే మనం దీన్ని లైఫ్ స్టైల్ చేసుకోవచ్చా అంటే మీరు చేసుకోగలుగుతారు లైఫ్ స్టైల్, రైట్? అంటే మనం ఇది చాలా హార్డ్గా ఉంటుంది ఇవన్నీ చేయడానికి, రైట్? అంటే మన డే మొత్తం అంటే దానిలోనే గడిచిపోతుంది అవన్నీ చేయడంలో. కానీ అంటే హెల్తీ వేస్ బ్రాట్ ఏ వండర్ఫుల్ ప్రోడక్ట్స్, దే ఆఫరింగ్ వండర్ఫుల్ ప్రోడక్ట్స్ కాల్డ్ జస్ట్ వెదర్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్. అంటే నేను ఇంతకుముందు చెప్పాను మీకు, అంటే కొన్ని వందల సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఈస్టర్న్ మెడిసిన్ వాళ్ళు చెప్పారు మనకు, అంటే మన బాడీలో టాక్సిన్స్ అనేవి డౌన్వర్డ్స్ ఫ్లో అవుతాయి, రైట్? అంటే డౌన్వర్డ్స్ ఫ్లో అయ్యి మన టోస్ యొక్క టిప్స్ లో అవి అక్యుములేట్ అవుతాయి అనమాట. అక్కడ నుంచి అంటే మన టాక్సిన్స్ అనేవి రిమూవ్ చేస్తారు. అంటే ఇక్కడ ఈ ఫుడ్ ప్యాచ్ లో ఏముంటుందంటే వుడ్ వినేగర్ ఉంటుంది అనమాట. ఈ వుడ్ వినేగర్ ఏం చేస్తారంటే బ్యాంబూ వినేగర్, వుడ్ వినేగర్ ఉంటాయి. ఇవి ఏం చేస్తారంటే మన బాడీలో ఉన్న హీట్ ని, టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ జస్ట్ విత్ ద మల్టీవిటమిన్, అంటే ఇట్ ఈస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ జస్ట్ విత్ ద ఫ్లాక్సీడ్ ఆయిల్, అంటే ఇది ఏం చేస్తుందంటే మన గట్స్ లో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట, జస్ట్ విత్ ద ఫ్లాక్సీడ్ ఆయిల్. అండ్ వాట్ డస్ అంటే క్రిల్ ఆయిల్ లో ఈపీఏ అండ్ డిహెచ్ఏ ఉంటుంది అనమాట. ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట ఇవి. అండ్ వేట్ ఫిట్, అంటే వేట్ ఫిట్ మనకు అంటే డిటాక్సిఫికేషన్ చేసుకోవడానికి అండ్ మన బాడీలో ఉన్న వేస్ట్ టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి ఈ వేట్ ఫిట్ అనేది మనకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఐ టాక్డ్ అబౌట్ యువర్ హెల్త్. నేను ఇంతసేపు దేని గురించి మాట్లాడానంటే మీ హెల్త్ గురించి మాట్లాడాను. అంటే నా గురించి నేను మాట్లాడుకుంటే అది నాకు మాత్రమే యూజ్ అవుతుంది. బట్ యాజ్ అ ఆర్గనైజేషన్ అంటే మేము ఒక మిషన్ పెట్టుకున్నాం, లైక్ అంటే పీపుల్స్ కి హెల్ప్ చేయడం అనేది ఒక మిషన్ పెట్టుకున్నాం. అండ్ నేను ఇక్కడ దేని గురించి మాట్లాడంటే మీ హెల్త్ గురించి మాట్లాడాను, రైట్? అండ్ ఇట్స్ టైమ్ టు డిటాక్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఓవర్ టు హోస్ట్. Yeah, thank you, Kiran sir. Really presented such amazing information. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ దొరకదు. ఐ ఫెల్ దట్. సో ఎందుకంటే మన బాడీలో డీటాక్సిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు చెప్పారు, సో ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ అవర్ డిఎన్ఏ అండ్ జీన్ ఎక్స్ప్రెషన్. సో అది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియక దే ఆర్ ఫేసింగ్ సో లాట్ ఆఫ్ మ్యూటేషన్స్ని ఫేస్ చేస్తున్నారు. సో అంటే మ్యూటేషన్స్ వచ్చే డిజార్డర్స్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫేస్ చేస్తున్నారు. సో దట్స్ వై వీ హ్యావ్ టు డూ దిస్ detoxification for our body. So really thank you, Kiran sir. So this is all about detoxification for our well-being. So now we have question and answer session. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి రిగార్డింగ్ డిటాక్సిఫికేషన్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి, సో యూ కెన్ డ్రాప్ యువర్ క్వశ్చన్ ఇన్ చాట్ బాక్స్. సో హియర్ వీఆర్ హ్యావింగ్ సమ్ ప్యానెల్ మెంబర్స్, సో దే విల్ క్లారిఫై యువర్ డౌట్స్. Yeah. Okay.
So I know this is a very new topic for everyone. So I think అంటే ఫస్ట్ టైం ఎదిగిన డీటాక్సిఫికేషన్ అనేది. So one person asked what is Panchakarma treatment. First of all, I want to clarify one thing. So actually, we are not here to discuss about treatment or something. So it's a one kind of Ayurvedic treatment, right? So we are providing precautionary measures. So it's better to ask regarding detoxification. Yeah. So మీకు కావాలంటే నేను కొన్ని ప్రూఫ్స్ చూపిస్తాను. సో అంటే హౌ దిస్ డిటాక్సిఫికేషన్ హెల్ప్స్ టు అవర్ బాడీ అనేది. సో వెయిట్ ఎ సెకండ్. Yeah. You know this guy? I know everyone knows. So he's a famous in Big Morning Boss. at Rotang Pass. Yeah. See this person, Mr. Nagarjuna. Right. So what is his age? I think he's 35. Right. సో నాకు తెలిసి అతని కొడుకుకి ఆ ఏజ్ ఉంటుంది. ఐ థింక్ నాగ చైతన్యకి ఆ ఏజ్ ఉంటుంది అనుకుంటున్నాను. యా. సో ఈ 62. సో సేమ్ 62 ఇయర్స్ ఉన్న పర్సన్ని చూడండి బయట. సో మీ చుట్టుపక్కల కానీ మీ విలేజ్లో కానీ. సో హౌ ఈజ్ నాకు తెలిసి అతని అంకుల్ అని పిలవడం తాతయ్య అని పిలుస్తాం, రైట్? సో బట్ నాగార్జున చూస్తే అలా అనిపిస్తుందా కదా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఒక సేమ్ ఏజ్ ఉన్న పర్సన్ ఒక ముస్లాయిన్ లాగా అనిపిస్తున్నాడు, బట్ హీస్ ద పర్సన్ ఈజ్ లుకింగ్ వెరీ యంగ్. అంటే వాళ్ళ కొడుకుల కన్నా ఇతనే యంగ్ అనిపిస్తాడు, రైట్? సో వాట్ ఈస్ ద డిఫరెంట్? బికాస్ ద డైట్ దే ఫాలో, అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ కంప్లీట్ న్యాచురల్, రైట్? సో వాట్ ఎవర్ కమింగ్ టు అవర్ సెల్ఫ్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ టేకింగ్, సో వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వీఆర్ లివింగ్. So that is the difference, guys. So that is the major difference between that person who is very young at the age of 62 and అంటే ఈవెన్ ఇప్పుడు నాకు తెలిసి ఒక 45 వచ్చినాయి అంటేనే వీ కెన్ కన్సిడర్ దెమ్ యాజ్ అన్ ఓల్డ్ ఏజ్ పీపుల్. సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పీపుల్ అలా కనిపిస్తున్నారు అన్నట్టు. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు డూ దిస్ డీటాక్సిఫికేషన్ అండ్ యా ఇందాక సార్ మెన్షన్ చేశారు అన్నట్టు. సో రిగార్డింగ్ అంటే హెల్త్ వేస్ బ్రాట్ ఏ జెనెటిక్ టెస్టింగ్. సో విత్ ద టెస్టింగ్ ఏమవుతుందంటే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారంటే, సో యాక్చువల్గా ఏ ఫుడ్ తీసుకోవాలో తెలియక, అంటే హెల్త్ కాన్షియస్ అనే పేరుతోని సో ఎగ్జాక్ట్గా ఏ ఫుడ్ తీసుకోవాలో తెలియక వాళ్ళకి నచ్చిన డైట్ ఫాలో అవుతుంటారు అన్నట్టు. సో అలా ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే, సో మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయో సో హెల్త్ కాంప్లికేషన్స్ కూడా అన్నీ ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే మన బాడీకి ఏ ఫుడ్ సూట్ అవుతుందో వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే, మేము హెల్తీ ఫుడ్ తీసుకున్నా కానీ ఎందుకు డిసీజెస్ వస్తున్నాయని ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారంట మోస్ట్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళకి రీజన్ అంటే తెలియదు. యాక్చువల్లీ దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే వాళ్ళు ఫుడ్స్ డైట్ని జనరల్గా తీసుకుంటారు అన్నట్టు. సో పాలు తాగితే మంచిది, ఎగ్ తింటే మంచిది, సో ఇట్లాంటి జస్ట్ జనరలైజ్డ్ కండిషన్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఫుడ్ తీసుకుంటారు. సో యాక్చువల్ దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ అవర్ బాడీ. సో ఎందుకంటే మన బాడీ అన్ని ఫుడ్స్ని యాక్సెప్ట్ చేయదు. సో ఏ ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తుంది చేయదు అనేది, సో ఇఫ్ యూ గో విత్ దిస్ జెనెటిక్ టెస్టింగ్ వీ కమ్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ సూట్స్ ఫర్ అవర్ బాడీ.
ఎందుకంటే ఫుడ్ విల్ రియాక్ట్ విత్ అవర్ డిఎన్ఏ, అంటే జీన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మనకి, అంటే ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తీసుకుంటే సో జెనెటిక్ సీక్వెన్స్లో డిస్టర్బెన్సెస్ వచ్చి దట్స్ కెన్ లీడ్స్ టు జెనెటిక్ డిజార్డర్స్, రైట్? సో ఇట్స్ బెటర్ everyone must go with genetic testing. Yeah. So yeah, here we have a question. Yeah. So a question ki I would like to listen answer from Mr. Gokul sir. This is a question for you. Yeah. So the question was just, is it easy to remove toxins in our body with the help of detoxification? Okay. Is the question, sir? Yeah. Great evening, Manoj sir. Great evening, everyone. So I'm audible? Yeah, clear, sir. Yeah. Thank you so much. So first of all, guys, detoxification ఇంకా చాలా ఇప్పుడు నీట్ గా మీరు ప్రెజెంటేషన్ లో చూసుండొచ్చు, లైక్ హౌ అవర్ బాడీ ఈస్ కంటైనింగ్ లాట్ ఆఫ్ టాక్సిన్స్ ఫ్రమ్ చాలా సోర్సెస్ ఉన్నాయి. బయట ట్రాఫిక్ లో వెళ్తే టాక్సిన్స్ ఉన్నాయి, ఫుడ్ లో కంటామినేటెడ్ వాటర్ అండ్ కంటామినేటెడ్ ఫుడ్ ఉన్నాయి. సో వై టాక్సిన్స్ డిటాక్సిఫై చేసుకోవచ్చు అంటే ఇట్స్ హైలీ పాసిబుల్. ఎందుకంటే స్పెషలీ చాలా మంది అనుకుంటారు ఏంటంటే, నేను డైలీ స్నానం చేస్తున్నా కదా, నేను డైలీ వాటర్ తాగుతున్నా కదా, సో నేను సోప్ కూడా యూజ్ చేస్తున్నా. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. వాట్ అబౌట్ యువర్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ? మీరు సోప్ ఎత్తుకొని వాటర్ పోయలేరు కదా లోపల. ఇందాక ఒక స్లైడ్ లో చూపించినట్టు డొప్ప తీసి లోపల వాటర్ పోసి లైక్ వాష్ చేయడం. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? సో ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద టాక్సిన్స్ వీ హ్యావ్ టు యూజ్ సమ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఇప్పుడున్న ఫుడ్, ఇప్పుడున్న మన ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ లో కూడా వీఆర్ హ్యావింగ్ కంప్లీట్లీ మనకి మైక్రో న్యూట్రియంట్స్ అనేది మిస్ అవుతున్నాయి. మైక్రో న్యూట్రియంట్స్ ఏంటంటే ఇట్ విల్ మేక్ యువర్ బాడీ completely healthy in the sense it will resist to enter toxins in our body. Okay, so a micronutrients అనేది మిస్ అవుతున్నాయి from last 40-50 years నుంచి. బికాస్ ఎందుకు? సాయిల్ లైక్ పాపులేషన్ పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో, స్పెషల్లీ ఇన్ ఇండియా ఐమ్ టాకింగ్ అబౌట్. సో ఇండియాలో పాపులేషన్ పెరుగుతుంది, ఓకే, అండ్ అగ్రికల్చర్ అనేది చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది ఇప్పుడు అగ్రికల్చర్. సో ఆ అగ్రికల్చర్ చేసే ఆ సాయిల్ ఉంటుంది కదా, ఆ సాయిల్ లో కంప్లీట్లీ న్యూట్రిషన్స్ ల్యాక్ అవుతున్నాయి అనమాట అగ్రికల్చర్ కి. సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈస్ గ్రోయింగ్ రైట్ నౌ. సో మనం డెఫినెట్లీ వీ హ్యావ్ టు నీడ్ సూపర్ ఫుడ్ టు డిటాక్సిఫై అవర్ బాడీ. ఆ సూపర్ ఫుడ్ మీరు ఇందాక చూసుంటారు, లైక్ ఫుడ్ ప్యాచ్, బ్యాంబూ, దాంట్లో బ్యాంబూతో తయారు చేసిన ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసిన యూనో లైక్ ఆ ప్యాచ్ ని తయారు చేశారు. ఆ బ్యాంబూ ఏం చేస్తా అంటే ఇట్స్ కంప్లీట్లీ దానికి టాక్సిన్స్ సక్ చేసేది ఒక లైక్ అడ్వాంటేజ్ ఉంటుంది బ్యాంబూకి. యూ క్యాన్ సెర్చ్ ఇట్ ఇన్ గూగుల్. సో అటువంటి ప్రోడక్ట్స్ మార్కెట్ లో చాలా ఉన్నాయి, బట్ దేని నమ్మాలి దేని నమ్మొద్దు అనేది మనకు తెలియదు. ఓకే, సో దిస్ ఈస్ ద వండర్ఫుల్ ప్రోడక్ట్. ఎస్పెషల్లీ నేను ఒక వెయిట్ ఫిట్ అనే ప్రోడక్ట్ యూజ్ చేశాను. సో దీనికంటే ముందు నేను చాలా ఇంత ఫియర్ గా లేదు, ఫేస్ లైక్ బాడీ ఫిజిక్ అవన్నీ. సో టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి దీస్ ఆర్ ద ఆల్ ప్రొడక్ట్స్ లైక్ మల్టీవిటమిన్, వెయిట్ ఫిట్ ఇస్ అల్టిమేట్ ప్రోడక్ట్. సో ఎస్, యూ క్యాన్ డిటాక్సిఫై యువర్ బాడీ with help of these nutritional products and with help of this completely. సో దానికంటే ముందు ఏది వాడాలి మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇందాక ఒక 5-6 ప్రోడక్ట్స్ చూసుంటారు, మల్టీవిటమిన్, వెయిట్ ఫిట్, జస్ట్ వేద, లైక్ ఫుడ్ ప్యాచ్, ఫ్లాక్సీడ్ ఆయిల్, క్రిల్ ఆయిల్. సార్ నేను అన్ని తీసుకోవాలా అంటే నో, యూ హ్యావ్ టు అండర్గో వన్ టెస్ట్ కాల్డ్ జీన్ టెస్ట్. ఎందుకంటే మీ జీన్ కి ఒకవేళ వెయిట్ ఫిట్ సూట్ అయితే వి కాంట్ టెల్ అస్, రైట్? సో ఒకవేళ మీ జీన్ ఎక్స్ప్రెషన్స్ కి ఫ్లాక్సీడ్ ఆయిల్ ఆర్ ఎల్స్ క్రిల్ ఆయిల్ ఆర్ ఎల్స్ అనదర్ ప్రోడక్ట్ సెట్ అయితే, సో యూ క్యాన్ గో టు ద ప్రోడక్ట్, రైట్? Like in order to maintain your genetic sequence along with the product you are using. So it's better to go with gene test first of all, then you will come to know which product is suit for your gene expressions. So this is all about I can say. So yes, you can detoxify your body, guys. So thank you Manoj sir, this is all about my answer. Yeah, thank you for giving this opportunity. యా, థ్యాంక్ యూ సార్ ఫర్ షోయింగ్ యర్ రూట్ కాజ్. అంటే మనకు టాక్సిన్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి అనే రూట్ కాజ్ చూపిస్తున్నారు.
సో మనం అది తగ్గించుకుంటే ఆటోమేటిక్గా టాక్సిన్స్ అని తగ్గిపోతాయి. రియల్లీ థ్యాంక్ యూ గోకుల్ సార్. Here we are having one more question. So ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి I would like to invite Mr. Fanindra sir. This question is for you sir. సో క్వశ్చన్ ఏంటంటే, సో ఈ డిటాక్సిఫికేషన్ని మంత్లీ తీసుకోవాలా, క్వార్టర్లీ ఆర్ ఇయర్లీ తీసుకోవాలా? సో ఈ టాక్సిన్స్ అక్యుములేట్ అవ్వడం వల్ల మనకి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా? సో దిస్ ఇస్ ద క్వశ్చన్ సార్. యా ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నా వాయిస్ ఆడిబుల్ వినిపిస్తుంది? యా క్లియర్. యా ఓకే సార్. గ్రేట్ ఈవినింగ్ గైస్, మై సెల్ఫ్ ఫనీంద్ర. సో యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ గైస్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మందికి క్లారిటీ ఉండదు, అంటే లైఫ్ ఎలా ఏం తింటున్నాము, అసలు ఏం లోపలికి వెళ్తుంది అన్న సెన్స్ కూడా చాలా, అంటే థాట్ పెట్టరు ఏం తింటున్నాం అని కూడా. సో టాక్సిన్స్ మనం వీక్లీ బేసిస్ చేసుకోవచ్చు. వీక్లీ లైక్ ఎవ్రీ సండే బేసిస్, వీక్లీ వన్స్. ఎందుకంటే మనం ఎవ్రీ వీక్ బయట అన్ని జంక్ ఫుడ్ తినడం కానీ, ఇంట్లో ఫుడ్ కొన్నిసార్లు మిస్ అవుతుంది. కొన్నిసార్లు ఫుడ్ నచ్చితే ఎక్కువ తింటాం, బయట మండి కానీ బిర్యానీ నచ్చితే ఎక్కువ కడుపు ఫుల్గా తినేస్తాం అనమాట. సో అటువంటిప్పుడు ఏమైందంటే వీక్లీ బేస్ మీరు డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ పెట్టుకోవచ్చు. వీక్లీ, ఎవ్రీ వీక్, అంటే మంత్కి 4 times మీరు డిటాక్సిఫై చేయొచ్చు. ఎందుకు 4 times అంటే మనం తినే ఫుడ్ అలా ఉంది బయట. ఎందుకంటే మిర్చీలు, బజ్జీలు, మొత్తం కార్బోహైడ్రేట్, చట్నీలు, ఇవన్నీ మసాలా తగ్గించేసరికి కడుపు ఖచ్చితంగా అప్సెట్ అవుతుంది ఎవరిదైనా. ఎందుకంటే వీఆర్ హ్యూమన్స్ గైస్. ఇప్పుడు మిషన్ కాదు కదా, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు కీప్ డిటాక్సిఫైయింగ్ ఎవ్రీ వీక్లీ బేస్గా తీసుకోవాలి. ఓకే, మీరు జీన్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మీ బాడీకి, మీ పర్సనాలిటీకి ఇది ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుందో దే విల్ గైడ్ యూ. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఎటువంటి సిమ్టమ్స్ వస్తుంటాయి అంటే, జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు మన బాడీ టాక్సిన్స్ ని తట్టుకునే కెపాసిటీ 10 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 మాక్సిమం కెపాసిటీ. ఇప్పుడు మనం బయట తిరిగే పొల్యూషన్లు, ఇప్పుడు ఈ దాన్ని ఏమంటారు మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, మనం తినే ఫుడ్, పెస్టిసైడ్స్, అంటే మనం పీల్చుకునే ఊపిరి, తాగే నీరు దగ్గర నుంచి మొత్తం పొల్యూషన్, తినే ఫుడ్ ప్రతి ఒక్కటి. అంటే కరెక్ట్ చెప్పాలంటే 10 కాదు, మన బాడీ లోపల టాక్సిన్స్ 20-30 పంపిస్తున్నాం మనం. అందుకే మీరు చూసుకుంటే 20-25 వచ్చేసరికి అందరికి బీపీ, షుగర్ వచ్చేస్తుంది, లేకపోతే వైట్ హెయిర్, బ్యాక్ బోన్, జాయింట్ పెయిన్స్, ఇవే సిమ్టమ్స్. అంటే 50-60 రావాల్సినవి మనకి ఇప్పుడే వస్తున్నాయి. ఓకే, దీస్ ఆర్ ద సిమ్టమ్స్. ఇట్లా చిన్నగా స్టార్ట్ అయిపోయి చాలా సివియర్ గా లీడ్ అవుతుంది. ఓకే, ముందే కేర్ తీసుకుంటే చాలా బెటర్ కదా, మనీ సేవ్ అవుతుంది, హెల్త్ బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ ని, రైట్? సో దిస్ ఈస్ ఇట్ గైస్, దట్స్ ఇట్. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీ, అండ్ దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ మనోజ్ సార్. Thank you Fanindra sir for giving such a best answer. So we are having one more question. ఇందాక నేను చూపించాను కదా నాగార్జునది. సో చూపిస్తే అంటే అది పెద్దవాళ్ళకి చెప్తే ఏమంటున్నారంటే, సో మేము ఫీల్డ్లో వర్క్ చేస్తాం, వాళ్ళు ఏసీలలో తిరుగుతారు కదా, సో వాళ్ళకి అది ఈజీ మెయింటైన్ చేయడం, మేము ఇక్కడ వర్క్ చేస్తాం కదా మాకు కష్టం. సో నాకు తెలిసి అది ఫుడ్ వల్ల పాసిబుల్ కాదు. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ అని అడుగుతున్నారు. మెయిన్ రీజన్ ఈస్ ఆల్రెడీ ఐ సెడ్ the only one thing is the food. Major thing is the food and exercise. So నాకు తెలిసి హీరోస్ మనం అనుకుంటాం దే లివ్ ఇన్ ఏసీ అండ్ ఎవ్రీథింగ్. సో ఇందాక వీడియో చూస్తే నాగార్జున ఈజ్ ఇన్ ద టాప్ హిల్ రీజియన్లో ఉన్నాడు. సో ఒక 62 years ఉన్న పర్సన్ ఆ రీజియన్లో ఉండాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్, బ్రీతింగ్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఇదంతా అతను ఏసీలో ఉండడం వల్ల రాలేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఆల్ ద సెలబ్రిటీస్ అండ్ everyone they have their own farming. So they will take a pure organic foods తీసుకుంటారు. సో ఇక్కడ మనకు ఇంతకుముందు అంటే ఇంత యాన్షియన్ డేస్లో మన వాళ్ళు అంటే విలేజ్లో ఉండే వాళ్ళే సో ఎక్కువ రోజులు బతికేవాళ్ళు. సో బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈవెన్ పొలంలో వండించే తీసుకున్నా కానీ ల్యాక్ ఆఫ్ పెస్టిసైడ్స్, అంటే లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు కదా.
సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ అక్కడ నుండి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో బట్ దీస్ పీపుల్ టేకింగ్ కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్, అంటే యాక్చువల్ ఆర్గానిక్, అంటే బయట చాలా ఆర్గానిక్ షాప్స్ ఉన్నాయి, ఈవెన్ వాళ్ళు కూడా చాలా మ్యానిపులేట్ చేస్తున్నారు ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి హైబ్రిడైజ్డ్ ఫుడ్ తీసుకొస్తున్నారు. సో అది కూడా మన జీన్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ ద సెలబ్రిటీస్ దే ఆర్ టేకింగ్ దట్ ఈస్ కంప్లీట్ న్యాచురల్. So that the food is the only main reason. So that's why they are living their life very beautiful, అంటే హెల్తీగా చాలా ఇయర్స్ బతకగలుగుతున్నారు. యా అయితే యా ఇది మేజర్, అంటే వాళ్ళ మైండ్ సెట్ అన్నట్టు, వాళ్ళు ఏసీలలో బతుకుతారు, సో అందుకే మేము పొలాలలో పని చేస్తుంటాం. దట్స్ నాట్ రీజన్. అంటే ఈవెన్ పొలాలలో పని చేసే వాళ్ళు కూడా 100+ ఇయర్స్ బతికిన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ అదే సన్లైట్లో అదే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు. రైట్. సో బట్ సెలబ్రిటీస్ అనుకుంటామని దే విల్ వర్క్ రియల్లీ వెరీ వర్క్ హార్డ్ అన్నట్టు, అంటే వాళ్ళ షూటింగ్స్ చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారని. సో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇయర్స్, అంటే ఇప్పుడు ఒక బాహుబలి సినిమా తీసుకోండి, సో ఆల్మోస్ట్ ఒక ప్రభాస్కి ఇప్పుడు 3 ఇయర్స్ టైం పట్టింది. 3 ఇయర్స్ అనేది ఇంట్లో లేడు, సెట్లో ఉంటారు వాళ్ళు. దే విల్ వర్క్ వెరీ హార్డ్, రైట్. సో దట్ ఈస్ ద ఫుడ్ ఈస్ ద మేజర్ రీజన్ అన్నట్టు. సో నేను చెప్పాను కదా, నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఈ న్యూట్రిషనల్ జెనెటిక్స్ అనేది టెస్ట్ చేయించుకున్నారు ఎవ్రీ వన్. సో మన అంటే బయట చూస్తే మీకు న్యూస్లో కూడా ఆర్టికల్స్ దొరుకుతాయి అన్నట్టు, గూగుల్లో సెర్చ్ చేయండి ద సెలబ్రిటీస్ హూ టు న్యూట్రీ జెనెటిక్ టెస్టింగ్ అనేది. సో యూ విల్ ఫైండ్ ద ఆన్సర్. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏ ఫుడ్ ఎగ్జాక్ట్గా తీసుకోవాలో తెలుస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ డైట్ ప్లాన్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో బట్ ఇక్కడ ఏమవుతుందంటే మన వాళ్ళకి ఆ డైట్ని ఎగ్జాక్ట్గా అంటే ఇంప్లిమెంట్ చేయడం కష్టం అన్నట్టు. సో నేను చూసిన మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఈవెన్ వాళ్ళకి డిసీజ్ డయాగ్నోస్ అయినా కానీ, సో ఇప్పుడు కొంతమంది పీపుల్ తీసుకోండి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ని, సో దే ఆర్ ఆల్రెడీ డయాగ్నోస్, వాళ్ళకు ఆల్కహాల్ ఎట్ ఎనీ కాస్ట్, ఈవెన్ ఒక సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ కూడా తీసుకోదు. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే యాజ్ రెగ్యులర్గా ఎన్ని చెప్పినా కానీ మళ్ళీ తీసుకుంటారు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేయరు ఆ థింగ్స్ని. బట్ ఈ సెలబ్రిటీస్ దే విల్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో ఈచ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు, అంటే వాళ్ళ డైట్ అంటే గైడ్ ఏం చెప్తారో దాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతారు. సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ లివింగ్ లైక్ దట్. Somebody sharing. So this is the main reason, ma'am. So the food, really the food plays a major role in our health. So నేను అందుకే స్టార్టింగ్లో చెప్పాను, సో హెల్త్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఫాలో. అంటే యా ఫార్మర్స్, అంటే ఐఎమ్ ఫ్రమ్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్, ఐ నో వెరీ వెల్, ఎందుకంటే దే నో, అంటే దే డెఫినెట్లీ నెగ్లెక్ట్ డైట్. సో అంటే వాళ్ళకి ఇది నేర్పించని కూడా నేర్పించరు, సో ఇట్లాంటి డైట్ తీసుకోవాలి అని, అంటే వాళ్ళని ఎవరు గైడ్ చేయరు. బట్ ద సెలబ్రిటీస్ దే మస్ట్ హైర్ ఏ న్యూట్రిషనిస్ట్ని హైర్ చేసుకుంటారు. సో అకార్డింగ్ టు దెమ్ ఓన్లీ దే విల్ టుక్ ఎవ్రీ ఫుడ్, అంటే వాళ్ళు తీసుకునే ఎవ్రీ ఫుడ్ని డైటీషియన్ ఇన్స్ట్రక్ట్ చేస్తారు, అదే ఫుడ్ తీసుకుంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఐ హోప్ we answered your question. Yeah. So this is all for today, guys. So okay. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి రిగార్డింగ్ దిస్ డీటాక్సిఫికేషన్, సో మీ ఫ్రెండ్ అయితే మీ ఫ్రెండ్ ఇన్వైట్ చేసి ఉంటారు కదా, సో ప్లీజ్ కాంటాక్ట్ హిమ్. సో హీ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. సో మీరు ఎంత టైం అనేది తీసుకోండి, క్లారిఫై చేస్తారు. సో ఐ హోప్ దిస్ సెషన్ యాడెడ్ ఏ వాల్యూ టు యూ. ఐ డోంట్ నో అబౌట్ యూ, ఇట్ యాడెడ్ ఏ లాట్ ఆఫ్ వాల్యూ టు మై టైమ్, ఎందుకంటే నేను చాలా న్యూ థింగ్స్ నేర్చుకున్నాను రిగార్డింగ్ detoxification, the importance of detoxification for our body. So that's it, guys. So I'm ending the session. Have a great day. Bye bye.